దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? మీరందరూ కూడా బాగున్నారా? ఉదయం లేచి ప్రార్థన చేయటం, దేవుని వాక్యం ధ్యానించడం, ప్రార్థన చేయటం మీరు మానొద్దు. 5 to 6 రోజు మీకోసం చక్కటి శ్రేష్టమైన వాక్యము, ఆరాధన, ప్రార్థనలు. ఎందుకంటే మన బంధకములను తొలగించడానికి, మన వేదన తొలగించడానికి, మన ఆత్మీయ జీవితాన్ని బలపరచడానికి దేవుడు ప్రతి దినము ఆయనతో గడపాలి, ఆయనతో మాట్లాడాలి, ఆయన మాట వినాలి. చూడండి, దేవుని మాట ఎంత బలమైన మాట అంటే మన జీవితాన్ని బలపరిచి ప్రభావితం చేస్తుంది. నిమ్మలంగా అంటే సమాధానంగా అన్ని ఏరియాస్లో మనల్ని నడిపిస్తుంది ఆయన మాటలు. అందుకనే కృంగిన వారిని, మరి విరిగిపోయిన జీవితాలను, నలిగిపోయిన వారిని, ఒంటరితనంలో ఉన్న వారిని, బంధకములతో ఉన్న వారిని బలపరిచే దేవుడు మన దేవుడు. అందుకే ఆయన మాటల్లో శక్తి ఉంది. కాబట్టి ఈరోజు నువ్వు ఉదయం లేవగానే దేవుడు ఏం మాట్లాడతాడని ఆలోచిస్తున్నాడు. దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, దేవుని పట్ల కృప చూపుతున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయం మరి మీరందరూ ఎదురు చూస్తున్నారు, చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం నేను చదువుతున్నాను. 107వ కీర్తన 30వ వచనం. అవి నిమ్మలమైనవని వారు సంతోషించిరి, వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించును. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలుగా. ఏంటి అంటే చూడండి, తుఫానులు లేచాయట ఇశ్రాయేలు ప్రజల విషయంలో, పోరాటాలు లేచాయట. కానీ అవి అణిచేశాడట దేవుడు. వాటిని అవి అణిచినందున వారు సంతోషించారంట. అంతే కదండి, మన మీద ఒక విరుద్ధమైనది లేచినప్పుడు, దేవుడు అణిచినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అంతేకాక వారు కోరిన రేవుకి, ఏదైతే వారు కోరుకున్నారు, ఎక్కడికి వెళ్ళాలని ఆశపడ్డారు, వారు కోరుకున్న దాన్ని దేవుడు వారికి నడిపించాడట. నీ కోరికను నెరవేర్చంటే నీకు నెమ్మది, సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. అంతేకాక నువ్వు ఏదైతే దైవ చిత్తానుసారంగా కోరుకుంటున్నావో అక్కడికి నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. నీకు సమాధానం ఇచ్చి నీ కోరికని నెరవేర్చేదను. అంటే నువ్వు ఏదైతే నువ్వు అడుగుతున్నావో దైవ చిత్తానుసారంగా, అది ఎక్స్ట్రీమ్గా కాదు నేను అనేది, వాక్యానుసారంగా నువ్వు ఏదైతే దైవ సంబంధమైనది కోరుతున్నావో తప్పకిస్తాడు. అది వ్యక్తిగత విషయమైనా, ఆత్మ విషయమైనా, ఆరోగ్య విషయమైనా, ఆర్థిక విషయమైన, జాబ్ విషయమైన, సేవ విషయమైన, వారిని కోరిన రేవు నిన్ను కూడా కోరిన విధంగా నువ్వు ఏదైతే కోరుతున్నావో అయ్యా అని నీకు సమాధానం ఇచ్చి, నీవు కోరుకున్న విధంగా నేను నిన్ను నడిపించబోతున్నాను. నువ్వు కోరుకున్న విధంగా ఆయన నిన్ను నడిపిస్తాడు, తప్పక నీకు విడుదలిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరు దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ఉదయం 5 to 6 ప్రార్థనలు మానకండి. రోజు ఈవినింగ్ ఈ లైవ్ 7 to 9 లైవ్లో పార్టిసిపేట్ కండి. 6 to 9 దేవుడు అద్భుతంగా నడిపిస్తున్నాడు. ఈ వాగ్దానం మీరు స్వతంత్రించుకొని ప్రార్థన చేసి, లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు. రక్షణ లేని వారికి రక్షణ, పాపక్షమాపణ. అయ్యా, వారు హృదయపూర్వకంగా ఏదైతే కోరుతున్నారు, వ్యక్తిగత విషయం, ఆత్మ విషయం, ట్రాన్స్ఫర్ విషయం, ఉద్యోగ విషయం, వ్యాపార విషయం, భార్యాభర్తల సమాధాన విషయం, కోర్టు కేసు విషయం, వారి కోరిన రేవుకి వారిని నడిపించిన ఆయన. వారికి నెమ్మది కలుగజేయి, సంతోషము కలుగజేయి, సమాధానం కలుగజేయి, అద్భుతమైన కార్యం జరిగించండి. అంతేకాక అప్పులు, ఆర్థిక బంధకాలు తొలగించండి నాయన. ఎవరిదైతే ఈరోజు మ్యారేజ్ అన్న కుటుంబానికి శుభము, దీవెన, క్షేమము, ఈ వాగ్దానాన్ని వారి పట్ల నెరవేర్చండి. ఎవరిది బర్త్డేని వారిని దీవిస్తూ శుభము కలుగునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. రోగులుంటే ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. వ్యాధిగ్రస్తులను ముట్టండి నాయన. సమస్యలు ఉన్న వారిని ముట్టండి ప్రభా. అంతేకాక మా యొక్క భారతదేశాన్ని, మా దేశ ప్రజలు రక్షించి, ఇతర దేశాలు మా ప్రియులు ఎవరు చూస్తున్నా వారున్న బంధకం నుంచి విడిపించి వారి దేశాలను, వారి ప్రజలను రక్షించండి. ఇదిగో ప్రభా, ఈరోజు స్టడీస్, ఎగ్జామ్స్ బిడ్డలకు తోడుగా ఉండి రాయించండి. జ్ఞానాత్మ పూర్ణులుగా చేయండి. ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ఎవరైతే కష్టంలో ఉన్నారో విడుదల మీరు ఇచ్చి తోడుగా ఉండమని, దిన దీవెనలతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో ధైర్యం తెచ్చుకోండి. దేవుని బిడ్డలారా, ప్రభువు మీతో మాట్లాడుతున్నాడు. ఎవ్వరూ డిసప్పాయింట్ కాకండి. ప్రతిదీ కూడా వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోండి. మీకు ఈరోజు దేవుడు నీకు సమాధానం ఇచ్చి నీవు కోరిన విధంగా నీ కోరిక నేను నెరవేర్చేదనని వాగ్దానం చేస్తున్నాడు. ఇది ఈరోజు వాగ్దానం. కాబట్టి ధైర్యంగా ఉండండి. మరి అందరూ కూడా ఉదయకాల వాగ్దానం రిసీవ్ చేసుకోండి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్.